ఎస్ గుడ్ మార్నింగ్ సూర్య అయితే వచ్చేసాడు. మనమైతే ఈ గురుద్వారాలో అయితే స్టే చేసాము నిన్నంతా. మొన్న ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము ఇక్కడికి లేకి. ఇప్పుడైతే మన ఓబుల్వార్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఈ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే 76 ఈరోజు ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ కాబోతుంది. మనం వెళ్ళాల్సిన దూరంగా అయితే 130 కిలోమీటర్లుగా ఉంది. ఒక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ వైపుగా కొన్ని చాలా ప్రదేశాల వైపుగా ఈ లే నుంచి అయితే మనం బయలుదేరదాం. ఇక 130 కిలోమీటర్లు వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం ఎక్కడికి ఏంటి అనేది. ఇక మాస్టర్పై కలుద్దాం. మన రైడ్లోని లదాఖ్లో అయితే ఉన్నాము. ద బ్యూటిఫుల్ ఆఫ్ లదాఖ్ అంటే ఉత్త లదాఖే కాదు, లే లదాఖ్. ఇక్కడి నుంచి అయితే మన పైన ఈ నేషనల్ హైవే కాదు, స్టేట్ హైవే ఏమో, ఇటువైపుగా 130 కిలోమీటర్లు లదాఖ్ పోలీస్ లదాఖ్. ఇక వెళ్ళిపోదాం హ్యాపీగానే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. ఇప్పటి వరకు లేలో ఉన్నాము. ఇదంతా నెట్టుకుంటూనే వచ్చాను మొత్తం. అక్కడి నుంచి మనం వెళ్ళిన లే ప్యాలెస్ అయితే అది ఇక శాంతి స్తూప్ అయితే అది. ఇప్పుడైతే మనం ఈ నేషనల్ హైవేనో స్టేట్ హైవేనో తెలీదు. వెల్కమ్ టు ద. ఇప్పుడైతే మనం ఈ లైన్లోకి వచ్చాము. హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్ అంట. మరి అక్కడ చెక్ పోస్ట్ ఉంది. మనల్ని సారు వాళ్ళు పంపించరు చూద్దాము. మాస్టర్ ఇక్కడి వరకు అయితే చేరుకున్నాం మనము వితౌట్ పొల్యూషన్గా. ఇక మీదట ఆఫీసర్స్ చేతిలో ఉంటుంది మనం వెళ్ళేదా లేదే అనేది. 130 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం. ఇంచుమించు 5 కిలోమీటర్లు వచ్చాము, 125 వెళ్ళాలి ఇంకా. ద బ్యూటిఫుల్ లే మంచు కొండలు అయితే అదిగో అక్కడ ఉన్నాయి. మనం వెళ్ళే దారిలో ఉంటే ఇలా పట్టుకుందాం అంటే ఎక్కడన్నా కనిపిస్తే. మరి చూద్దాం, ఈ వైపు పంపిస్తారని ఆశిస్తున్నాను. అసలు గింగడ్లు ఏం ఉండవు. మనం మనాలి నుంచి లేకి ఎలా వచ్చామో అంతకంటే ఇంకా బరస్ట్గా ఉంటాయి. రోడ్స్ అయినా మౌంటైన్స్ అయినా కానీ ఏరియాస్ అయినా ఏవి ఉండవు అసలుకి. 130 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. లేకన్నా అంటే ఇంకా చిన్న రోడ్డు మార్గాన నది పక్కన పల్లెలు ఒకటో రెండో ఇండ్లుగా పల్లెలుగా ఉన్నాయి, అట్లా రావాల్సి ఉంటుంది. మరి చూద్దాం, ముందు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం పరిస్థితి ఏంటి అనేది. మనం వెళ్ళే దారిలో ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాం. మరింత చేరువకి లేలోని ఒక బ్యూటిఫుల్ బుద్ధ స్టాచ్యూ. మనమైతే ఇప్పుడున్నాము 13,000 అడుగుల ఎత్తులో. లే వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఇక్కడ కాదు, మనం వెళ్ళే రూట్ అయితే ఆ కొండల పైకి చేరుకోవాలి నాకు తెలిసి, అదే రోడ్డు. ఇక లే వ్యూ పాయింట్ చూసుకుంటే మనము ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన లే ఈ వ్యూ పాయింట్ నుంచి కూడా చూసేస్తున్నాము. మనం లే ప్యాలెస్ చూసాము, బౌద్ధ స్తూప్ చూసాము. ఇప్పుడైతే ఇక్కడ ఈ లే వ్యూ పాయింట్ దగ్గర నుంచి కూడా మనం లే అయితే చూసేద్దాం. ద బ్యూటిఫుల్ లే గ్రీనరీ మధ్యన. వావ్. ప్రజెంట్ అయితే మార్నింగ్ లే నుంచి స్టార్ట్ చేసాము. ద వే ఆఫ్ కీ టాప్ ఇక్కడికైతే చేరుకున్నాము. ఇంకా వెళ్ళాల్సినవి అంటే ఈ ట్రన్నింగు ఆ కొండపైకి వెళ్ళాలి. అక్కడేమో కనిపిస్తూ ఉన్నాయి వెహికల్స్. ఆ కొండపైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే వచ్చిన దూరంగా మేము అదో లే సిటీ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం కొండ ఎక్కుకుంటా రావాలా. అదంతా లే సిటీ, లే టౌన్. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాం మేము. ఆల్మోస్ట్ ఇప్పుడు 14,000 అడుగుల ఎత్తులో ఏమో ఉన్నాము. మొత్తం చూడండి, మొత్తం ఎక్కుడే. ఈ ఎక్కుడంతా ఎక్కుకుంటా వస్తూ ఉన్నాము. ఎక్కడ డిసప్పాయింట్ చెందకుండా ఎక్కుడే కదా అని చెప్పి ఆగిపోకుండా వస్తూ ఉన్నాము. వచ్చిన దారిగా అయితే మార్గం చూడండి ఏ విధంగా ఉందో. అసలుకి అన్ప్రెడిక్టబుల్గా ఉంది. మొత్తం లే సిటీ అయితే అది. ఎక్కడ మేము డిసప్పాయింట్ చెందకుండా ఇక ఇంచుమించు హిమాలయాలకి దగ్గరగా సమానం ఎత్తులోనే ఉన్నాము. చూసారుగా మంచు కొండలు
పట్టుకుంటే అందే దగ్గరికి వెళ్తాము. ఆ మట్టి రోడ్డున అక్కడెక్కడో స్టార్ట్ అయిపోయినాము. అక్కడి నుంచి వస్తూ 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 ఆ మట్టి రోడ్డు కాస్త తార్ రోడ్డు అయిపోయి ఎన్ని పాము మెలికలు అక్కడ చూడండి. అవన్నీ ఎక్కుకుంటూ ఇప్పుడైతే ఇక్కడ దాకా చేరుకున్నాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇప్పుడు లే నుంచి ద వరల్డ్ హైయెస్ట్ మౌంట్ నా వల్ల కావడం లేదురా, నా వల్ల కావట్లేదండి అసలు. మనాలి నుంచి పాండో వరకైనా కొండలు ఎక్కినాను కానీ రోడ్డు కాస్త బాగుండి కాస్త బాగాలేకుండా ఉండే ఎక్కినాను కానీ ఇది మొత్తం నడుస్తూ ఉండే స్కిడ్ అయిపోతూ ఉండదు. అక్కడ మొన్న నడిచిన 5 రోడ్ల కాడికి ఈ కొండలపైన అది ఆ మూలక చేరాలి. ఇప్పుడు ఆ కొండపైన ఆ మూలకు మాస్ట్రో నా వల్ల అయితే కాదురా మాస్ట్రో. అబ్బా మరి ఏం చేయాలి మాస్టర్? నేను నీ పైన వస్తూ ఉంటే ఇంకా స్కిడ్ అయిపోతూ ఉంది, నడుస్తూ ఉంటే ఇంకా మొత్తం గులకరాలే ఎన్ని స్కిడ్ అయిపోతూ ఉన్నాయి అసలుకి. మొత్తం ఏంది ఆడు చూడ ఆడ నుంచి చూసుకున్నా మొత్తం అదే. కానీ ఇంకా ఎంతవరకు ఈ మాదిరిగా రోడ్డు ఉంటుందో ఒక అడిగితే ఇంకా నోబ్రా వ్యాలీ వరకు అంతే రోడ్డు, ఆల్మోస్ట్ ఇంక 100 కిలోమీటర్ల వరకు ఇదే రోడ్డు అని చెప్పినారు. ఇట్టయితే ఎప్పటికీ మ్యాచ్లో చేరుకుండేది దరిదాపు ఇంకొక ఊరికి చేరుకోవాలని 30 కిలోమీటర్లు ఉండదు. నాకైతే ఓపికగా అసలు లేదు మాస్టర్. నిజంగా ఇన్ని రోజుల్లో ఇంత నీరసంగా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పుడైతే దగ్గరలో ఏదో 2 కొండలు దాటుకున్నాకన్నా ఒక 4 ఇండ్లన్నా ఉంటే ఆడ అనుకోవచ్చు ఏంది చూడ ఈ కొండకు పోవాలి, ఆ కొండ ఎప్పుడు నుంచి ఎక్కేది, ఆ కొండకు మధ్యలో ఈ కొండ ఎంత హైట్లో ఉండాది, ఆ కొండ ఎంత హైట్లో ఉండాది, ఎన్ని దారులు ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో చూస్తే ఓయమ్మో 1 లక్ష ఉన్నాయి ట్రెండింగ్లో. ఇట్లాంటి రోడ్లో అంటే నా వల్ల కాదయ్యా. పొద్దుటాంచి ఒక ఊరిగా కనిపించింది అనే సంతోషంలో నేను ఉంటే 24 కిలోమీటర్లు వచ్చాము లేనించి. ఏవో కొన్ని ఊర్లుగా ఒక ఊరు అదే షాపులుగైనా ఉన్నీలే ఎట్టయినా ఏదో ఒక విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసాడా ఉండొచ్చు అనుకొని ఒక సంతోషంలో నేనుంటే ఇక్కడైతే రోడ్డు బ్లాక్ అయిపోయింది. మరి ఎందుకో ల్యాండ్ స్లైడ్ ఎక్కడన్నా అవుతుందో ఏమో తెలియదు, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసేసారు. ఒక ఆయన ఉండి ఇంక సాయంత్రమో రేపు అని చెప్పాడు. మరి అంత సమస్యగా ఏమైందో ఎక్కడైందో, వర్ష కూడా ఎక్కడా లేదు. మరి ఎక్కడ ల్యాండ్ స్లైడ్ అయిందో అదో ఆ కొండపైకి అయితే చేరుకోవాలి మనము. ఆ కొండపైన ఆ గీత మాదిరి కనిపిస్తున్నది రోడ్డు, అదో ఇవి కూడా రోడ్లే ఆ గీతలుగా కనిపిస్తున్నది ఆ టవర్ పక్కన. మరి అక్కడ వెహికల్స్ ఏమి వెళ్ళడం లేదు, ఎక్కడ రోడ్డు బ్లాక్ అయిందో తెలీదు. ఇక్కడ ఎవరో సైకిలిస్టులు కూడా ఉన్నారు. అబ్బా చూద్దాం, మరి అక్కడికి వెళ్ళి అడుగుదాము ఎప్పట్లో క్లియర్ అవుతుందో. రేపటికి క్లియర్ అవుతుంది అంటే ఇక్కడ అన్న ఎవరినో ఒకరిని అడిగి రెస్ట్ తీసుకోవచ్చు. హెల్ప్ యాక్సిడెంట్ విక్టిమ్స్, అబ్బా వాళ్ళనైనా వీళ్ళు అడిగేసేయచ్చు మనము. హెల్ప్ కావాలంటే బ్రో అంటూ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పటికైనా మనకు సపోర్ట్గానే ఉంటారు, ఎవరికైనా సపోర్ట్గానే ఉంటారు ట్రావెల్ పరంగా వాళ్ళు. నిజంగా వాళ్ళకైతే ఎక్కడైనా పాదాభివందనమే. నాకు వచ్చే దారిలో అంతా స్టే కల్పించారు వాళ్ళైతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం విషయం ఏంటో అసలుకి, ఎప్పటికి క్లియర్ అవుతుందో. బైక్ రైడర్స్ చాలామంది కూడా వచ్చారు అలా వెళ్ళాలని, కారులో వెళ్ళే వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ సైకిలిస్టులు కూడా అటువైపే కారులో సైకిళ్ళు వేసుకొని వచ్చేసారు. ఇంకా రోడ్డు బ్లాక్ అవడంతో ఆ కారులోంచి సైకిల్ దింపేసి రిటర్న్ వెళ్తూ ఉన్నారు లేకేమో. ఇక్కడెక్కడో రాయి దూకేసింది, క్లియర్ చేశారు. కొన్ని పోయేటి పోతుండాయేమో, పోనేటి పోలేదేమో తెలీదు.
రోడ్ అయితే ట్రన్నింగ్లో ఎన్ని చూసుకుంటే అన్నీ ఉన్నాయి. ఇంకా ఒక 18-20 కిలోమీటర్లు వెళ్తే కారు దొంగల అని చెప్పారు ఇక్కడ ఉండే ఆయన. ఆ కొండ అయితే ఆ చివరకు వెళ్ళిపోవాలి ఆయన చెప్పాడు. ఆర్మీ సార్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. క్లియర్ చేసే విధంగానే జేసీపీలు కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ 1, 2 ఆ మూల ఏడో ఉండదు రోడ్డు. ఆ మూల నుంచి ఆ మూలకు పోవాలేమో. ఓయమ్మ ఈరోజు అయ్యే పని కాదు ఇది నాకు తెలిసి. రేపే ఇక్కడే స్టే చేసేస్తాను నేను అన్న సత్రంలో వీళ్ళని అడిగి. అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ల్యాండ్ స్లైడ్ అయ్యి ఎవరికో గాయమైనట్టుగా ఉంది. అంబులెన్స్లో అయితే తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. మరి హెలిప్యాడ్లో హెలికాప్టర్ వస్తుందేమో. నిజంగా ఎంత యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసేసారు. ఏంటి ఎవరికి ఏం కాకూడదని ఆశిస్తున్నాను. ఇండియన్ ఆర్మీ సార్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. హెలిప్యాడ్ దగ్గరికి తీసుకొని వచ్చేసారు పేషెంట్ని, గాయాలైన పేషెంట్ని. హెలిప్యాడ్ కూడా అక్కడ హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ కూడా వచ్చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. వెరీ ప్రౌడ్. ఐ యామ్ ఇండియన్. ల్యాండ్ అయిపోతూ ఉంది హెలికాప్టర్ అయితే. ఇకైతే పేషెంట్ని హెలిప్యాడ్లోకి ఎక్కించేశారు. హెలిప్యాడ్ అయితే ఇక తక్షణమే టేకాఫ్ అవుతూ ఉంది. వీడైతే ఇక్కడ ఉన్నాడు. మనమైతే కొండల మధ్యనే ఉన్నాము. ఇంకా పైకి అయితే అలౌ చేయలేదు. సాయంత్రం 4 తర్వాత చెప్తామన్నారు ఏ విషయమో. అంటే క్లియరెన్స్ రోడ్డు క్లియర్ చేసి పంపించేదానికి. పైనుంచి అయితే ఒక్కొక్క వెహికల్గా విసిపెడుతూ ఉన్నారు. మనమైతే ఈ సౌత్ పులులో అయితే స్టే చేస్తున్నాము. ఈ ప్రదేశం పేరు సౌత్ పులు. ఇక్కడ ఇండియన్ ఆర్మీ సార్ వాళ్ళ బేస్ క్యాంప్ ఉంది. ఒక రెస్టారెంట్గా అక్కడ ఉంది. ఇక్కడ ట్రావెలర్స్కే పార్కింగ్ ప్లేస్గా ఇక్కడ ఉంది. మరి స్టే చేసేందుకు ఒక ఆఫీసర్ సార్ని అయితే అడిగాను. లక్కీగా మన ఆఫీసర్ సార్ అయితే మన విశాఖపట్నంకి చెందిన ఆఫీసర్ సారు. తిన్నావా లేదా, ఎక్కడి నుంచి ఏంటి అని చాలా సంతోషంగా మాట్లాడారు. ఇంకా తినలేదు సార్, తినాలి ఇక్కడే అంటే ముందులే నేను తెచ్చిస్తాను అంటూ సార్ వాళ్ళ మెస్ నుంచి అయితే రోటీ పప్పు తెచ్చిచ్చారు. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూలో అయితే కూర్చొని తింటూ ఉన్నాను. నిజంగా చాలా సంతోషం ఇలాంటి ప్రదేశంలో మన తెలుగులో మాట్లాడే సార్ వాళ్ళు ఉండడం. నిజంగా చాలా సంతోషం. ఇలా తినేదానికి ఇస్తారని కాదు, చాలా సంతోషం ఇలాంటి ప్రదేశాలలో మన తెలుగులో మాట్లాడుతూ కాసేపైనా కొంతమంది సార్లుగా ఉండడం. అలా ఈ ఇల్లు కూడా చాలా మంచిగానే పలకరించారు. చాలామంది ఫ్రూట్స్గా ఇచ్చారు, చాలామంది వాటర్ బాటిల్గా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడే విషయమే మా ట్రావెలింగ్ జీవితంలో అయితే. ఇప్పుడైతే ఈ రోటీ దాల్ తినేద్దాం. రేయ్ నువ్వు ఉండరా కాసేపు, నీకు కూడా ఒకటి ఇస్తాను. కానీ వీడైతే వచ్చినప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాడు. అలా ఇక్కడికైతే ఇంచుమించు 1కి వచ్చినాము. టైం 3:40 అయింది. ఇంకా అయితే పైకి అయితే పంపించలేదు. పైనుంచే ఒక్కొక్క వెహికల్గా అలా వస్తూ ఉంది. 6:42 ఈ టయానికి అయితే వదిలినారు క్లియర్ చేసేసి రోడ్డును. మరి ప్రమాదం జరిగిన అతనికి ఏ విధంగా ఉండదో తెలియదు. బాగుండాలని ఆశిస్తున్నాను. మనమైతే ఇవాళ ఇక్కడే క్యాంపు. మాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. ఇది ఒక రెస్టారెంట్. ఇక్కడ ఏమన్నా చేస్తారేమో బలిష్టంగా.
చూద్దాం, అడుగుదాం. అన్నం అలాంటివి చేస్తే తిన్నాం, లేకనంటే మనం మ్యాగీ తయారు చేసుకుందాం. ఈ రోడ్డు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ టర్నింగ్లో అదో ఆ చివరికి చేరుకుండే లోపల ఆ చివరికి 14 కిలోమీటర్లు మొత్తం రోడ్డు.